శారదీసి మీ అందరికీ ఏ ఇబ్బంది లోటు లేకుండా మంచి చెడు చూసిన శ్రీమతి శివకుమారి గారికి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆమె మీ అందరితో నేను మాట్లాడినప్పుడు మీరు చాలా తృప్తి వ్యక్తం చేశారు. మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నాము. ఈవెన్ 7-8 సంవత్సరాల నుండి కూడా మేము ఇక్కడే ఉంటున్నామయ్యా, మాకు ఏ లోటు లేకుండా అన్నీ సవ్యంగా జరుగుతున్నాయని చెప్పారు. చాలా నాకు ఆనందం కలిగింది. ఏదో మా పరిధిలో కొత్త 7 తలుపులు, కొన్ని కిటికీలు, ఈ నిత్యావసర వస్తువులు, ఈ మరి బాగా శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్కి మా పరిధిలో పెయింట్ వేయించి రిపేర్ చేయించాము. రూపురేఖలు తీసుకొచ్చాము. అలాగే ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ కూడా సరి చేసాము. అలాగే పంపులు కూడా సరి చేసాము. అవన్నీ చేసాము. మరి వారు కూడా నిర్వాహకులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఇది ఎందుకంటే మీ అందరం రిటైర్ అయిన తర్వాత కూడా సమాజ సేవ చేయాలి, సమాజానికి అంతంత అవ్వలేదు. రిటైర్ అయిన తర్వాత సర్వీసులో ఉన్నప్పుడు ఏ అంకిత భావంతో ప్రజలకు సేవ చేశాము, రిటైర్ అయిన తర్వాత కూడా మా శక్తి మేరకు సేవ చేయాలనే సంకల్పంతో మారుమూల ఉన్న దీన్ని సెలెక్ట్ చేసుకొని చాలామంది దృష్టి పడదు కాబట్టి సహాయం సహకారాలు కూడా తక్కువ అందే అవకాశం ఉన్న దీన్ని సెలెక్ట్ చేసుకొని మరీ మేము సేవ చేయడానికి వచ్చాము. చాలా మరొకసారి ఆమెకి ధన్యవాదాలు చెప్తున్నాము. ఆమెకి భవిష్యత్తులో మీలాంటి వాళ్ళకి అనేక మందికి సేవ చేసే శక్తి, సంకల్పం కల్పించాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ సందర్భంలో ఆమెకు చిరు సత్కారం సార్ చూడండి. ఈ సందర్భంలో మరొక మాట, వారి భర్త ఒక మంచి ఆశయంతో, నాగిరెడ్డి గారు మంచి ఆశయంతో ఈ ఆశ్రమాన్ని పేరు కూడా సెలెక్ట్ చేయడంలో కూడా అనాథ వృద్ధాశ్రమము అని పేరు పెట్టి ఉన్న ఎకరంలో సగం అమ్మి ఈ తోటలో మిగతా సగంలో మీకు ఉండటానికి ఈ షెల్టరు, ఈ వృద్ధాశ్రమం ఏర్పాటు చేసినందుకు ఆయన ఆత్మశాంతి కలిగించాలని, ఆయన కాలం చేసిన తర్వాత కూడా ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆయన శ్రీమతి గారు ముందుకు తీసుకెళ్తున్నందుకు మరోసారి ధన్యవాదాలు మీరు ఎక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగారు. ఇప్పుడు ఇక్కడ ఈ అనాథాశ్రమంలో బంధం అంటారు. అనుబంధరూపేణ పశుపతి సుతాలయా ఏనాటిదో ఈ బంధం, ఏ జీవుల సంబంధం, తెలియజరాని ఈ అనుబంధం, రుణానుబంధం, అంతా రుణానుబంధం. ఏనాటిదో ఈ బంధం, ఈ జీవుల సంబంధం, తెలియజరాని ఈ అనుబంధం, రుణానుబంధం, అంతా రుణానుబంధం. ఆహా
కడుపున కన్నా తల్లొకరు తనని తల్లి అయి పిలిచేదొకరు కడుపున కన్నా తల్లొకరు తనని తల్లి అయి పిలిచేదొకరు పుట్టేది ఒక చోట పెరుగుట వేరొక చోట ఎవరికి ఎవరు ఏమవుతారు రుణానుబంధం అంతా రుణానుబంధం జీవితమే సదరంగం జీవుల పావుల రణరంగం జీవితమే సదరంగం జీవుల పావుల రణరంగం దేవునకది తెరలాట తెలియదు మనకే బాట ఎవరికి ఎవరు ఏమవుతారు రుణానుబంధం అంతా రుణానుబంధం ఏ నాటిదో ఈ బంధం